పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ గురించి మాట్లాడటం ఏంటని చాలామంది అంటున్నారండి. పవన్ కళ్యాణ్ గారు 100% సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మరి మన పురాణాలు తీసుకుంటే పురాణాల్లో దశరథుడికి ముగ్గురు భార్యలు ఉన్నారు. కౌసల్య, కైకేయి, సుమిత్ర. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారు కాబట్టి ఆయన కూడా దశరథుడి ఆదర్శంగా తీసుకొని ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అంటే ఇవి కావాలని జరిగినవి కాకపోయి ఉండొచ్చు అండి, కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు, ఇట్స్ డెస్టినీ అయి ఉండొచ్చు. కానీ కూడా పవన్ కళ్యాణ్ గారు 100% సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారు. సనాతన ధర్మాన్ని డెవలప్ చేయడానికే పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడడానికే పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారండి. దీనికి 100% మేము నమ్ముతాం. ఎందుకంటే దశరథుడికి ముగ్గురు భార్యలు ఏ విధంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి కూడా ముగ్గురు భార్యలు ఉండటం అనేది యాదృచ్ఛికం అయినప్పటికీ కూడా, అంటే మనం కంపారిజన్ చేయట్లేదండి. ఆయన పురాణ పురుషుడు, ఒక దశరథుడు అయినటువంటి శ్రీరాముడి తండ్రి కాబట్టి ఆయన గొప్ప దైవికం వాళ్ళు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ముగ్గురు భార్యను చేసుకోవడం కాకతాళీయంగా ఒక డెస్టినీ ప్రకారం జరిగినప్పటికీ కూడా ఇది కూడా 100% కూడా ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తాడు అనే మేము భావిస్తున్నాం. ఎవడైనా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా అనటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన చట్ట ప్రకారం ఆ విధంగా ఆయన చేయడానికి ఆయనకు పూర్తిగా అధికారం ఉంది. చట్ట ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు చేశారని మేము భావిస్తున్నాం. నమస్కారం.